హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సాఫ్ట్ మైసూర్ పాక్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మైసూర్ పాక్ మనకు చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మిల్క్ పౌడర్, అరకప్పు శనగపిండి వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ను ఒకే బౌల్తో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. మీరు 1 కప్పు కొలతలో సగం నెయ్యి సగం ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత సగం నెయ్యి వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిని మనం స్వీట్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. తరువాత లోతుగా ఉండే ట్రేలో బటర్ పేపర్ వేసి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1.5 కప్పు పంచదారను వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార ఇలా కరిగిన తర్వాత లేత తీగపాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. తీగపాకం ఈ విధంగా రావాలి. ఇప్పుడు పాకంలో ముందుగా కలిపిన మిల్క్ పౌడర్ వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మనకు మైసూర్ పాక్ రెడీ అయ్యేంత వరకు కూడా ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. 10 నిమిషాల తర్వాత మిగిలిన నెయ్యిని కొద్దిగా వేసుకొని మరో 10 నిమిషాల పాటు కలుపుకోవాలి. పది నిమిషాల తర్వాత మైసూర్ పాక్ మనకు ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు మిగతా నెయ్యిని వేసుకొని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఈ స్వీట్ చేసుకోవడానికి 25 to 30 మినిట్స్ వరకు టైం పడుతుంది. మైసూర్ పాక్ ఈ విధంగా కాస్త ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసుకున్న ట్రేలోకి వేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. మనకు మైసూర్ పాక్ ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్లేట్లోకి తీసుకొని డీమోల్డ్ చేసుకోవాలి. మీకు స్వీట్ కనుక ఈజీగా రాకపోతే ట్రేను స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 సెకండ్ల పాటు వేడి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు బటర్ పేపర్ని తీసేసి కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో పీసెస్ని కట్ చేసుకోవాలి. మనకు మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఈ స్వీట్ మనకు వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ మైసూర్ పాక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.